గైస్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి ఒక న్యూస్ వచ్చింది గైస్. ఏంటంటే ఈ వీక్ కూడా డబల్ ఎలిమినేషన్ ఉంది. ఊహించలేని ఎలిమినేషన్ జరగబోతుంది. నిజంగా ఏంటంటే ఆల్మోస్ట్ 7 మెంబర్స్ వరకు డేంజర్లో ఉన్నారు. ఆ 7 మెంబర్స్ ఎవరు డేంజర్లో ఉన్నారు? 5 స్టోర్ మొత్తానికి తగలబడి వెళ్ళిపోతుందా? 5 స్టోర్ నుంచి ఎవరైనా టాప్ 5 వరకు ఉంటారా? హౌస్ మేట్ నుంచి ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందా? డబల్ ఎలిమినేషన్ ఇంకా పవర్ ఏమైనా యూజ్ చేసే ఉందా? ప్రతి ఒక్కటి ఈ వీడియో క్లారిటీగా పిన్ టు పిన్ మాట్లాడదాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్యూస్ నైన్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ వేసుకోండి. మమ్మ సింపుల్గా ఒక లైక్ వేసుకొని మర్చిపోకండి గాయస్. నేనైతే మీకు ఆడ ఆస్తి పేపర్లు ఏం అడగట్లే. ఒక లైక్ అనేది కొంచెం ఇబ్బంది అనిపించినా కొంచెం ఫుల్ వీడియో చూసి ఒక లైక్ వేసుకోండి. నాకు కొంచెం వ్యూస్ అయినా కలిసి వస్తాయి గాయస్. మొత్తానికి డబల్ ఎలిమినేషన్ ఎలా జరగబోతుందంటే ఈసారి 7 మెంబర్స్ డేంజర్లో ఉన్నారు. ఎవరెవరంటే భరణి శంకర్, సంజన గల్రాని, దివ్య నిఖిత, రీతు, గౌరవ్ గుప్తా, నిఖిల్, దివ్య. ఆల్మోస్ట్ వీళ్ళు మొత్తం వచ్చేసి డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ నిన్న జరిగిన రీసెంట్గా ఈ వారం తనుజకి ఓట్లు తక్కువ రావడానికి కారణం ఏంటంటే, ఇక మీకు ఎవరైనా రివ్యూవర్ చెప్పేటోళ్ళు చెప్పారో లేదో తెలియదు, కానీ నేనైతే చెప్పబోతున్నాను. ఏంటంటే ఇది ఫ్యాక్ట్, నిజం. ఎందుకంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ టాప్లో వెళ్ళిపోయారు. కళ్యాణ్ టాప్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే తనుజ ఓట్లు అనేది తగ్గిపోయాయి. తనుజ ఓట్లు ఆల్మోస్ట్ 20%, 28, 26% ఆల్మోస్ట్ కళ్యాణ్కి ఇద్దరికి ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది. నిన్న జరిగిన శుక్రవారం వరకు అయితే ఆల్మోస్ట్ కళ్యాణ టాప్లో ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి తనుజ టాప్ ఉంది. తనుజ లీస్ట్ సెకండ్ ప్లేస్కి రావడానికి కారణం ఏంటంటే మన దివ్య నిఖిత వచ్చేసి తనుజతో టాస్క్ ఆడేటప్పుడు ఆర్గ్యూ చేసింది కదా. సో ఈమె కావాలని టార్గెట్ చేస్తుంది, మన తనుజను కావాలనే పెడుతుంది. మొన్న జరిగిన లాస్ట్ వీక్ జరిగిన కెప్టెన్సీ కంటైనర్ నుంచి తీసేయడానికి కూడా దివ్య కావాలని తీసేస్తుందని తనుజ ఫ్యాన్స్ ఏం చేశారంటే, ఈ వీక్ తనుజ కొంచెం డేంజర్లో ఉన్న ఓటింగ్ లిస్ట్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ మేమందరం బయట ఓట్లు అనేది తనుజ ఫ్యాన్స్ అనేది ఆల్మోస్ట్ హౌస్ మేట్లో ఉన్న అందరు కంటెస్టెంట్ చేస్తా అని చెప్పి ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్లో భరణి శంకర్, సంజన, దివ్య నిఖిత, రితు, గౌరవ్ నిఖిల్ డేంజర్లో ఉన్న తనుజ ఓట్లు వచ్చేసి గౌరవ్ నిఖిల్కి పడి డేంజర్ జోన్కి దివ్యకి తీసుకొచ్చారు. అంతవరకు వచ్చింది. కానీ ఈ వీక్ అయితే దివ్య నిఖిత అనేది ఎలిమినేషన్ కాదు. ఎందుకంటే తను సేవ్ అయిపోయింది. ఎందుకంటే తన ఫ్యాన్స్ ఉన్నారు కదా, తన ఫ్యాన్స్ ఆల్మోస్ట్ దివ్య నిఖితకు ఓట్లు పడడం వల్ల తను కూడా సేవ్ అయిపోతుంది. ఓవరాల్గా బాటంలో ఉన్నది ఎవరెవరంటే రీతు వచ్చేసి నిజంగా సేవ్ అయిపోయింది. ఎందుకంటే రీతుని కూడా ఎలిమినేషన్ చేయాలి. రీతుని ఎలిమినేషన్ చేసేస్తే టాస్క్లు ఆడేటప్పుడు ఏమైనా ఉమెన్ టాస్క్ పెట్టేటప్పుడు ఇరగదీయాలంటే రీతు ఉండాలి. నెక్స్ట్ వీక్ కూడా ఘోరంగా టాస్క్లు అనేది ఉంటాయి, ఇరగదీయాలి. అందులో ఒకటి డెమాన్ పవన్ కూడా చేయాలి. డెమాన్ పవన్ కూడా ఫిజికల్ టాస్క్ ఆడాలంటే డెమాన్ పవన్కి నిజంగా టఫ్ కంటెస్టెంట్ ఇచ్చేటోళ్ళే కావాలి. కాబట్టి ఫిజికల్ టాస్క్ కోసం డెమాన్ పవన్ చేయరు. భరణి శంకర్కి అయితే మీరు ఊహించలేని ఏమంటే భరణి శంకర్ ఎలా అయినా టాప్ 5 తీసుకోవాలి. ఆడినా ఆడకపోయినా బిగ్ బాస్ ప్లాన్ వచ్చేసి అది టాప్ 5 అయితే భరణి శంకర్ ఉండాలి. సంజన గల్రాని తను స్టార్టింగ్లో ఎలా చూపించిందో ఇప్పుడు కూడా అలానే చూపిస్తుంది. తనకు కూడా ఎలిమినేషన్ చేసే అవకాశం లేదు. రీతుని చెయ్యరు, భరణి శంకర్ చేయరు, తనుజ చేయరు, డెమాన్ పవన్ చేయరు, దివ్య నిఖిత కాదు. కానీ డేంజర్ జోన్లో మళ్ళీ ఎవరు ఉన్నారంటే నిఖిల్, గౌరవ్. వీళ్ళు వచ్చేసి ఈ వీక్లో డబల్ ఎలిమినేషన్ అవ్వబోతున్నారు 100%. ఓవరాల్గా వీళ్ళిద్దరిలో ఇద్దరు డిఫరెంట్ అయ్యే ఉంది అవకాశం ఉంది, కానీ డబల్ ఎలిమినేషన్ ఉంది. వీళ్ళు దాంట్లో సాటర్డే ఎవరు ఎలిమినేషన్ అవుతారా లేదా అని తెలియదు. ఎందుకంటే 5 స్టోమ్ మొత్తానికి తగలబెట్టి బయటికి పంపిద్దామేమో అని బిగ్ బాస్ ప్లాన్ వేసుకున్నారేమో. మనం వచ్చిన 5 స్టోమ్ అంటే ఆ స్టార్టింగ్ వీక్ నుంచి మొదలు పెడితే ఈ వీక్ మొత్తానికి 5 స్టోమ్ తగలబడిపోతూనే ఉన్నది. ఒకరి వెనకాల ఒకరు పోతూనే ఉన్నారు. సో బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం ఏంటంటే తను ఎలాగో డేంజర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి వచ్చేసి ఎలిమినేషన్ చేసేసిన మొత్తం స్టార్టింగ్లో వచ్చిన హౌస్ మేట్ ద్వారానే ఫైనల్కి పోతారు, వాళ్ళతోనే నడిపిస్తామని అనుకుంటున్నారేమో. అందుకే ఈ వీక్ కూడా డేంజర్ జోన్ వచ్చేసి గౌరవ్ గుప్తా, నిఖిల్. గౌరవ్ గుప్తా చాలా వరకు అంటే బెస్ట్, అంటే ఈ వీక్ మొత్తానికి బెస్ట్ ఇచ్చారు. ఎందుకంటే తన ద్వారా కంటెంట్ వస్తుంది. ఆర్గ్యూ చేస్తున్నారు, తనకు తెలుగు రాకుండా తెలుగులో మాట్లాడి మరి ఆర్గ్యూ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, ఏదో విధంగా డిస్ప్లే మీద కనిపించడానికి చూస్తున్నాడు. సో గౌరవ్ గుప్తా అసలు సేవ్ అవ్వడానికి ఒక ప్లస్ పాయింట్ ఉంది. తను వచ్చేసి సెకండ్ ప్లేస్ లిస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నిఖిల్ కొంచెం డేంజర్లో ఉన్నారు, అలా అయితే సేవ్ అయ్యే అవకాశం ఉంది. నిఖిల్ వచ్చిన స్టార్టింగ్ వీక్లే తప్ప గేమ్ అనేది అంత ఇంప్రూవ్ ఏం లేదు. పాయింట్ కూడా మాట్లాడలేకపోయారు. ఈ వీక్ కూడా లాస్ట్ వరకు కెప్టెన్సీ అవ్వే ఛాయిస్ వచ్చింది దానికి. ఆయన ఒక అంటే లేడీతో ఆ టాస్క్ అనేది ఎవ్వరు అడిగినా అసలు బెస్ట్ ఇస్తారు. ఎందుకంటే ఒక ఉమెన్కి మెన్కి ఉన్న సంబంధంలో మెన్కున్నంత పర్సనాలిటీ, అంత ఫిజికల్ అయితే ఉమెన్కి ఉండదు. కానీ ఆ టాస్క్లో తనుజ లాస్ట్ వరకు అయ్యి విన్ అయిపోయింది. ఇదే కొంచెం ఇబ్బంది అనిపించిన మన నిఖిల్ లాస్ట్ వరకు ఉంటే ఆ టాస్క్లో విన్ అయ్యి కెప్టెన్ ఉంటే ఒకవేళ ఛాయిస్ ఉండేదేమో, ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండకపోయేదని బిగ్ బాస్ అయితే ప్లాన్ ఉండేది. సో ఓవరాల్గా ఇదైతే జరిగింది. మొత్తానికైతే ఈ వీక్ డేంజర్లో ఉన్నది ఎవరెవరంటే గౌరవ్ గుప్తా, మన నిఖిల్. మొత్తానికి ఇద్దరు మ్యాక్సిమం డబల్ ఎలిమినేషన్ సండే రోజు ఏమైనా జరుగుతుంది, సాటర్డే రోజు ఒక జరుగుతుంది. సండే రోజు ఎలిమినేషన్ జరగబోయేది ఎవిక్షన్ పాస్ అయింది. పవర్ డైమండ్ తనుజ దగ్గర ఉన్న పవర్
పవర్ని యూజ్ చేసి ఒకవేళ రీతు గనక డేంజర్ జోన్లో రీతుకి గౌరవ్కి పడ్డా, ఒకవేళ గౌరవ్కి నిఖిల్కి పడ్డా, ఎవ్వరు పడ్డా రీతు ఒకవేళ ఎలిమినేషన్ అయ్యే పరిస్థితి ఉంటే తనుజ వచ్చేసి రీతు మీద పవర్ యూజ్ చేస్తారు. ఎందుకంటే తనకు మాట ఇచ్చింది, నేను మీరు ఎలిమినేషన్ అయ్యేటప్పుడు పవర్ యూజ్ చేస్తాను. కానీ ఇంతకుముందు తనుజకి ఓటింగ్లో తను బాటంలో ఉంది, తను లీస్ట్లో ఉన్నారు, తను సెకండ్ ప్లేస్ ఉన్నారు అని చూపించారు. ఈ వీక్ అయితే అలా చూపించారు అనుకుంటా బిగ్ బాస్. ఎందుకంటే డైరెక్ట్ చెప్తారు, ఎందుకంటే రీతు ఉంటుంది కాబట్టి రీతు పైన తనుజ ఎలా అయినా యూజ్ చేయాలి. ఒకవేళ ఈ పవర్ని కనుక యూజ్ చేయకపోతే ఈ వీక్తోనే డైమండ్ పవర్ లాస్ట్ అయిపోతుంది. మొత్తానికి అయితే పూర్తిగా ఈ వీడియో క్లారిటీగా చెప్పారు. నెక్స్ట్ ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతుంది, సాటర్డే రోజు ఏమేమి జరిగింది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ రాగానే అప్డేట్ రాగానే సాటర్డే అప్డేట్ పిన్ టు పిన్ మొత్తాన్ని చెప్పిద్దాం. సాయంత్రం వరకు ఎలిమినేషన్ జరగబోతుంది. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ప్రతి ఒక్కటి షార్ట్లు వినేది మన యూట్యూబ్ ఛానల్లో అండ్ ఇన్స్టా పేజీలో ఎప్పటికీ ఫాలో చేస్తున్నా. మన ఇన్స్టా పేజీ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ బయోలో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఫాలో చేయండి. నచ్చితే ఫాలో చేయండి, లేకపోతే లేదు. కానీ వీడియోస్ అనేది కంటిన్యూగా ఇన్స్టాలో వస్తూనే ఉంటాయి. షార్ట్ వీడియోస్ ఎప్పటికీ అప్డేట్ వస్తూనే ఉంటాయి, వెళ్ళి చూడండి.